హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా వాడికి 7th మంత్ పడింది అనమాట. సో వాడికి ఇప్పటిదాకానేమో నేను తినిపించేదాన్ని. సో ఇప్పుడు సెల్ఫ్ ఈటింగ్ అనేది ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో దానికోసం చాలా ప్రోడక్ట్సే కొన్నాను. వాడు ఎంత తింటాడో ఎంత చేస్తాడో సెల్ఫ్ ఈటింగ్ నాకు తెలియదు, కానీ దానికి ఇన్వెస్ట్మెంట్ అయితే బాగానే చేశాను నేను. సో అవి ఏమేమి తీసుకున్నా, ఒక హై చైర్ తీసుకున్నా, వాడికి వెజల్స్ తీసుకున్నా, స్పూన్స్ తీసుకున్నా, మొత్తం రచ్చ చేయకుండా ఒక షర్ట్, ప్లాస్టిక్లా ఇలా అనుకోకుండా ఒక షర్ట్, అలా డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట. అవేంటి అని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను. ఎందుకంటే ఎవరికైనా అవసరం ఉంది అని అంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. సో ప్రతి ఒక్కటి కూడా నేను లింక్ ఇవ్వడానికి డిస్క్రిప్షన్లో ట్రై చేస్తాను. అండ్ నేను వీటిని ఎలా యూజ్ చేస్తాను అని చెప్పేసి కూడా మీకు నేను చెప్తాను. ఇవి ఎక్కడెక్కడ చాలా సెర్చ్ చేశాను. కొంతమంది అనుకోవచ్చు, అబ్బా ఇదంతా అవసరమా, మేము అంత తినిపించుకోలేదా అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనకి ఇప్పుడు తెలీదు. తర్వాత వాళ్ళు తినడానికి పేచీ పెట్టి గంటలు తింటున్నప్పుడు మొబైల్ ఇస్తేనే తింటాము. అట్లాంటి సినారియోస్ వచ్చినప్పుడు అబ్బా ఇవి ఉంటే బాగుండు, ఇట్లనే చేస్తే బాగుండు, నేర్పిస్తే బాగుండు అని అనిపిస్తుంది కదా. సో మన పాతకాలంలో ఇప్పుడు మన మమ్మీ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళే తినేవాళ్ళు కదా. సో ఎందుకు, వాళ్ళకి అలా అలవాటు చేశారు కాబట్టి అలా తిన్నారు కదా. సో మనం కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి అలాగే ట్రై చేద్దాం. నేను ఫస్ట్ కాదు, చాలామంది ఇలా ట్రై చేశారు కదా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని చూసే నేను కూడా ట్రై చేయడం స్టార్ట్ చేస్తాను. అదంతా నా వల్ల అయితే కాదు, గంటలు కూర్చోబెట్టి తినిపించడం అయితే నా వల్ల కాదు. అండ్ మన వల్ల అవుతుంది కాదు అని కాదు, వాళ్ళకి సెల్ఫ్ ఈటింగ్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళంతటా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి తెలియాలి. సో ప్రతిదీ కూడా వాళ్ళే చేసుకోవాలి. నోబడీ విల్ డూ దేర్ వర్క్స్ అని చెప్పేసి వాళ్ళకి అర్థం కావాలి. సో అది ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది. ఏమంటారు, ఒక సామెత అంటారు కదా, మొక్కై వంగంది మానే వంగురా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి మనం ప్రతిదీ మనకి తోచింది, మన వల్ల అయినవన్నీ కూడా వాళ్ళకి నేర్పించుకుంటూ పోతే వాళ్ళు ఎంత తీసుకుంటారన్నది వాళ్ళ ఇష్టం. సో ఇంత చెప్తున్నాను, ఎంతవరకు నేను దాన్ని వర్కౌట్ చేసి ఇంప్లిమెంట్ చేయగలుగుతా అని అయితే నాకు తెలీదు. సో ట్రై చేయడం అయితే తప్పులేదు కదా. సో ట్రై చేసిన. సో ఇంకా ఎక్కువ సోది పెట్టకుండా డిస్కషన్ ఆపేసి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. సో హై చైర్ అని చెప్పాను కదా. ఫస్ట్ నేను ఓపెన్ కూడా చేయలేదు, మీకు చూపిస్తూనే నేను చూద్దామని చెప్పేసి ఓపెన్ కూడా చేయలేదు. ఇలా వచ్చిందనమాట. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోడక్ట్ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, ఎక్సెప్ట్ ఈ స్పూన్స్ తప్పించి ప్రతిదీ నేను ఆన్లైన్లోనే తీసుకున్నా. బట్ ఇది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది మనకి. ఫస్ట్ అయితే చైర్ చూద్దాం. హై చైర్, ఇది 2-in-1 అనమాట. సో ఇది 2 ways యూజ్ అవుతుంది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం పెట్టి చూద్దాం. ఇది ఎలాగో నాకు తెలియట్లే, మా ఆయనైతే దీన్ని పెట్టిద్దామని అనుకుంటున్నా. సో మా ఆయన హెల్ప్ చేస్తారు నాకు దీనికోసం. సో ఇలా వచ్చింది. అండ్ దీన్ని ఈ హైట్లో యూజ్ చేయొచ్చు, హై చైర్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. 2-in-1 కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ట్రే అనమాట, ఫుడ్ ట్రే. అండ్ ఇది డిటాచబుల్ అనమాట. సో మీరు ఒకవేళ తీసుకుంటే కూడా డిటాచబులే తీసుకోండి, అప్పుడే మీకు క్లీనింగ్ ఈజీగా ఉంటుంది అనమాట. ఇట్లా డిటాచబుల్ అయితే ఇది ఈజీగా తీసేసి మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు బాగా మెస్ చేస్తారు కదా. సో అది ఎలాగో మనం వాష్ చేయాలి. సో ఇలా తీయగలిగితే బాగుంటుంది. మొత్తం చైర్ అంతా అక్కడికి తీసుకెళ్ళి వాష్ ఏరియాకి తీసుకెళ్ళి వాష్ చేయడం కంటే ఇలా డిటాచబుల్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకా దీంట్లో నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించింది అని అంటే, మనకి ఇక్కడ స్టోరేజ్ కూడా ఉంటుంది అనమాట. మీకు చూపిస్తా, మొత్తం దీన్ని మొత్తం సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. కింద దీనికి స్టోరేజ్ కూడా ఉంటుంది. ఆ పర్పస్ కూడా బాగుంటుందని ఇది నేను చూస్ చేసుకున్నాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వాడు ఫుడ్ తినడానికి కావాల్సింది ఏంటి, ఆబ్వియస్గా స్పూన్స్ అండ్ వెజల్స్. ఫస్ట్ అయితే స్పూన్స్ చూపిస్తా. ఇది బేబీ హగ్ వాళ్ళది తీసుకున్నాను నేను. ఇవి పెద్దగా ఉన్నాయి కదా, ఇట్లాంటి ఒకటి. అండ్ చిన్నగా ఉన్నాయి కూడా సెట్ ఆఫ్ 2 తీసుకున్నా. ఇది సెట్ ఆఫ్ 2 పెద్ద స్పూన్స్, సెట్ ఆఫ్ 2 చిన్న స్పూన్స్ కూడా తీసుకున్నా. దాంతో ఇప్పుడు వాడికి తినిపిద్దామని చెప్పేసి స్టెరిలైజ్ అయితే చేసి పెట్టాను. అది మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజ్జీస్ అని చెప్పాను కదా. సో ఇవి కూడా నాకు చాలా నచ్చాయి. ఎంత బాగున్నాయో, నాకైతే భలే నచ్చాయి అనమాట. ఇవి మీకు చూపిస్తాను, భలే ఉన్నాయి అసలు. ఒక స్పూన్ అండ్ ఒక ఫోర్క్ అనమాట.
బాగున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నాకైతే ఇది భలే నచ్చింది. మీరు ఎవరైనా కావాలంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. నేను చూసారా, మీకు ఒకటి చూపిస్తా. అరే ఇది కాదు, మీకు ఒకటి చూపిస్తా. చూసారా, గట్టిగా నన్ను చూపించు. సో చూసారా, గట్టిగా పీక్తే కానీ ఇది రావట్లేదు. సో ఇది బెస్ట్ అన్నమాట. మీరు కూడా మీరు కూడా ఒకవేళ వీళ్ళకి ఇట్లాంటివి తీసుకోవాలి అని అంటే, వెజల్స్ తీసుకోవాలి, ఐ మీన్ ప్లేట్స్, బౌల్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇట్లా ఉన్నవి తీసుకోండి. సో దట్ వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఊరికే ఇలా పీకుతుంటారు. ఫుడ్ తీసుకోబోయి కూడా గిన్నెని, ప్లేట్ని అలా ఇలా పీకేస్తూ ఉంటారు. సో దట్ ఫుడ్ అంతా కింద పడిపోతూ ఉంటుంది కదా. సో వాళ్ళకి తెలియక చేస్తారు. బట్ అలా అవ్వకుండా ఫుడ్ సేఫ్టీగా ఉండాలి, మొత్తం మెస్ ఎక్కువ అవ్వకూడదు. మెస్ అని కాదు, బట్ ఇది బాగుంది కదా, వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. గ్రిప్ బాగుంటే వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, మనకి కూడా కన్వీనియంట్గా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇట్లాంటివి ప్రిఫర్ చేయండి. నాకు రీజనబుల్గానే అనిపించింది ప్రైస్. ఫస్ట్ తీసుకునేటప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ పెడుతున్నానేమో అనిపించింది. బట్ ఇది ఒక్కసారి ఇది నేను చూశాక, నాకు డెలివరీ అయ్యి నేను ఇది చూశాక వర్త్ అనిపించింది అనమాట. నాకు కాస్ట్ ఇంత లేదు, జస్ట్ 700 చేంజ్ పడింది అంతే. ఈ 4 ఒక స్పూన్, ఒక ఫోర్క్, ఒక పార్టీషన్ ఉన్న ప్లేట్ అండ్ ఒక బౌల్ అనమాట. స్నాక్స్ కానీ అలాంటివి ఏమైనా ఇవ్వడానికి ఒక బౌల్ అనమాట, అంతే. సో వీటికి 700 పడింది అనమాట. నాకు చాలా బాగున్నాయి కదా, ఎంత స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మెస్ చేస్తారు, అదంతా క్లీన్ చేసుకుంటాం. ఓకే, వాళ్ళని క్లీన్ చేయడం కొంచెం కష్టం అని కాకుండా వాళ్ళకి ఈజీగా ఇలా తీసేస్తే. ఇలా షర్ట్ తీసుకున్నాను అనమాట. మెయిన్ మ్యాటర్లోకి వస్తా. ఫస్ట్ ఇలా ఒక షర్ట్ తీసుకున్నాను. ఇదంతా ప్లాస్టిక్ అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఇలా ఉందన్నమాట. ఇదేంటి అంటే, మనం ఇట్లా వాడు బేబీ ఫుడ్ తిన్నాం కూడా అది కింద పడిపోతే మళ్ళీ ఇవ్వలేం కదా. సో ఇలా ఉంటుందన్నమాట. వెనక మనం ఇలా టై చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా ఇక్కడ ప్లాస్టిక్, అండ్ ఇది టైట్గా ఉంటుందన్నమాట. లోపల ఐ మీన్ పైకి రాకుండా ఇక్కడ ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు టైట్గా. అండ్ ఇక్కడ ఒక ఇట్లా ఇచ్చారనమాట, పాకెట్ లాగా. పాకెట్ అని అంటారో ఏమో తెలియదు, కానీ ఇంక ఇలా పాకెట్ లాగా ఇచ్చారు. బేబీ ఫుడ్ తింటూ కింద పడిపోకుండా కొంచెమైనా సరే ఇందులో పడిపోతే మళ్ళీ తీసుకొని తినొచ్చు అనమాట. అలా కింద పడిపోతే మనం హైజీన్ కాదని ఇవ్వం కదా. సో ఇందులో పడితే ప్రాబ్లం ఏమి ఉండదు, జస్ట్ అలా ఇచ్చేయచ్చు. అండ్ ఇది ప్లాస్టిక్ కాబట్టి ఇలా తీసేసి అలా ఒకసారి వాటర్లో ఇలా ఇలా అన్నా కూడా త్వరగా వెళ్ళిపోతుంది. క్లాత్ కంటే కూడా ఇది బెస్ట్ కదా. సో నాకు ఇది కూడా నచ్చి ఇలాంటిది కూడా తీసుకోవాలని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట. సో ఇది ఈ సరుకు సరంజామా అనమాట. మా వాడు ఒక్కటి తినడం కోసం, 2 పూటలు తినడం కోసం ఈ సరుకు అంతా తీసుకున్నాను. సో ఫస్ట్ డే అని చెప్పాను కదా, ఇన్ని రోజులు నేను పెట్టాను. యాక్చువల్గా మార్నింగ్ కూడా నేనే పెట్టాను. మార్నింగ్ ఇప్పుడు 7th మంత్ స్టార్ట్ అవ్వగానే నేను ఏం చేస్తున్నానంటే, ఇంతకుముందు 6th మంత్ నేను మార్నింగ్ ఉగ్గు పెట్టేసేదాన్ని. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఫ్రూట్ అలా ఏదన్నా తినిపించేది. అది కూడా కొంచెం హాఫ్ బనానా, ఫర్ ఎగ్జాంపుల్ బనానా అనుకోండి, హాఫ్ బనానా అట్లా తినిపిస్తుండే. ఇప్పుడు 7th మంత్లోకి వచ్చేసాడు, వాడు కొంచెం పెద్దగా అయ్యాడు కాబట్టి ఇంకొంచెం ఎక్స్ప్లోరేషన్ ఉండాలి అని చెప్పేసి మార్నింగ్ అయితే యాజ్ యూజువల్ ఉగ్గు పెట్టేస్తున్నాను. మధ్యాహ్నం వచ్చేసి అరౌండ్ 1 to ఇంకా వాడి స్కెడ్యూల్ని బట్టి వాడు నిద్ర లేచాక కిచిడి లాగా చేద్దామని పప్పు, రైస్, కాలీఫ్లవర్, క్యారెట్ అట్లా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి కిచిడి లాగా పెట్టేస్తాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఏదైనా ఫ్రూట్ ఇవ్వడం కోసం నేను ఇట్లా ఫ్రూట్ నిబ్బర్ అనేది తీసుకున్నాను అనమాట. ఇది వాడికి ఎప్పుడైనా ట్రావెల్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనం నార్మల్ ఇట్లా బనానా అయితే మనం తినిపిస్తాము, ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ గ్రేప్స్, వాటర్ మిలన్, మస్క్ మిలన్, పొమోగ్రానైట్ ఇలాంటివి మనం తినిపించడము, ఆ సీడ్స్ లోపలికి వెళ్ళినాయి అట్లాంటి హంగామా లేకుండా జస్ట్ ఫ్యూ పీసెస్ ఇందులో వేసేసి వాడికి ఇచ్చేస్తే వాడే చేస్తూ ఉంటాడనమాట. సో దట్ వాళ్ళకి టీత్ కూడా నొప్పి వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు టీత్ వస్తాయి కాబట్టి. సో ఆ టీత్ ఇచ్చింగ్ కూడా సెట్ అవుతుంది అండ్ వాడు ఫ్రూట్ తిన్నట్టు కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలాంటివి తీసుకున్నాను. లైక్ పొమోగ్రానైట్ కానీ, వాటర్ మిలన్ కానీ,
గ్రేప్స్ కానీ ఇవ్వాలంటే దీంతో ఇస్తున్నాను. బనానా అలాంటివి అయితే చేయితోటే పెట్టేస్తున్నాను అనమాట. సో అట్లా 3 times ఇస్తున్నాను ఫుడ్. అండ్ ఫుడ్ కూడా by 6 క్లోజ్ చేసేస్తాను అనమాట. సో ఇప్పుడైతే వాడికి లంచ్ పెట్టేద్దాము. సో ఫస్ట్ అయితే ఈ చైర్ని అసెంబుల్ చేపిస్తాము ఆయనతోటి. దాని తర్వాత వాడికి ఫుడ్ పెడదాము. చూద్దాం వాడు ఎలా తింటాడు, ఫస్ట్ టైం వాడి చేయితో వాడు ఎలా తింటాడు అని చెప్పేసి నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో మీరు కూడా ఒకసారి చూద్దురు. సో మొత్తానికి చైర్ని అసెంబుల్ చేసేసి వీడిని కూడా రెడీ చేసాము. వీడిని చూస్తుంటే మాకు ఏదో ఆస్ట్రోనాట్ రాకెట్లు రెడీ అయ్యొచ్చిందంటూ అనిపిస్తుంది అనమాట. సో సో లెట్స్ స్టార్ట్. వాడు ఎలా తింటాడు, అసలు తింటాడా లేదా? ఐఎమ్ సో ఎక్సైటెడ్. మేమిద్దరం కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము వాడు ఏం చేస్తాడని. యాక్చువల్గా ఇన్ని రోజులు తినిపిస్తుంటే వాళ్ళు ఆగేసుకునేవాడు నేనే తింటాను అని చెప్పేసి. సో ఇప్పుడు చూద్దాం వాడు ఎంత చేస్తాడో. సో లెట్స్ స్టార్ట్. సో నేను స్పూన్స్ అని చెప్పాను కదా, ఇంకొకటి సెట్ ఆఫ్ 2 spoons ఇవన్నమాట. ప్రస్తుతానికి ఇవి వాడతాను, తర్వాత కొంచెం నెక్స్ట్ మంత్ ఆర్ తర్వాత అవి వాడతాను అనమాట. సో స్టార్ట్. ఇలా మనం ఫస్ట్ కొంచెం అలా వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తే వాళ్ళు ఎంత తింటారో వాళ్ళని తిననిచ్చేయాలి. తర్వాత కావాలంటే మనం మధ్య మధ్యలో ఫీడ్ చేసుకుంటూ వాళ్ళని తిననివ్వాలన్నమాట. స్పూన్స్ ఆర్ 3 spoons మనం కొంచెం ఎక్స్ట్రా కొన్ని ఎక్కువ స్పూన్సే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు కింద పడేసిన లేకపోతే కింద పడిపోయినా అది మంచిగా హైజీన్ కాదు కాబట్టి మనం అట్లా సేఫర్ సైడ్కి ఒక చేతిలో మన చేతిలో ఒకటి వాళ్ళ చేతిలో ఒకటి అలా పెట్టాలన్నమాట. సో వాళ్ళు ఎంత మెస్ క్రియేట్ చేస్తారో చేసేయనివ్వండి, ఏం పర్వాలేదు. దట్ ఈస్ హౌ కిడ్స్ లెర్న్. సో చేసేసేయండి, తర్వాత కావాలంటే క్లీన్ చేసుకోండి, ఏం పర్వాలేదు, కొన్ని రోజులే కదా. తర్వాత వాళ్ళకి అలవాటు అయిందనుకో మెస్ లేకుండా నీట్గా తినేస్తుంటారు. సుబ్బు have it talli, have it. మీరు చూస్తే నేను స్పూన్ వాడి చేతికే ఇస్తూ కొంచెం సపోర్ట్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇది ఫస్ట్ డే కాబట్టి. మనం అలా కొంచెం సపోర్ట్ ఇస్తూ వాళ్ళనే తిననిస్తే తర్వాత ఎలా హోల్డ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఈ స్పూన్ మరీ పెద్దదైపోయిందేమో అనిపిస్తుంది వాడి చేతికి. ఎందుకంటే వాడి చేయి ఇంతుంది, ఇదేమో ఇంతుంది, అందుకని చెప్పేసి కూడా వాడికి పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది. సరే, విల్ ప్లాన్ సంథింగ్ అబౌట్ దిస్. How do you like it? How do you like it, Talli? How do you like it? How do you like it? బాగుందా? 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 చోటు బాగుందా? సో చూసారు కదా మా వాడి రచ్చ. మొత్తం అయితే వాడేం తినలేదు, వాడికి జస్ట్ ట్రై చేయించాను అనమాట. జస్ట్ హోల్డ్ చేయడం మాత్రం నేర్పిస్తున్నాను. కొంచెం నేనే తినిపించాను, సగం నేనే తినిపించాను, కొంచెం వాడు అలా ట్రై చేస్తూ సగం కింద పడేస్తూ అయితే ఏదో ట్రై చేశాము. సో లెట్స్ కంటిన్యూ. తిండి వాడికి తిండి ఎక్కువైంది, ఎనర్జీ ఎక్కువైంది. తిండి ఎక్కువైన అరుపులు అవి. సో మీరు కూడా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. సెల్ఫ్ ఫీడింగ్ అన్నది అలవాటు అవుతుంది. సెల్ఫ్ ఫీడింగ్ అనే కాదు, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, ఇండిపెండెన్స్ అన్నది మెయిన్లీ ఎస్పెషల్గా ఇండిపెండెన్స్ అన్నది అలవాటు అవుతుంది. ప్రతి చిన్నది కూడా మ్యాటర్స్ ఏనండి మనకి. ఇదే కదా, దీంతో సెల్ఫ్ ఇండిపెండెన్సా, దాంతో ఇండిపెండెన్సా
అట్లా కాదు, ప్రతి చిన్నది కూడా మ్యాటర్సే. వాళ్ళని వాళ్ళే చూసుకోవాలన్న విషయం వాళ్ళకి ముందు నుంచే తెలిస్తేనే వాళ్ళు పెద్దగా అయినాక కూడా సేమ్ ఫాలో అవుతూ ఉంటారనమాట. వాడు చూడండి నేను చెప్తుంటే ఎలా చూస్తున్నాడో. అవునా, యు వాంట్ లెర్న్? ఎస్, యు వాంట్ లెర్న్? ఎస్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేస్తున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, నేను ఏమైనా మిస్టేక్స్ చేశానా, నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాడికి ఇంకా ఎలా బెటర్గా ఫీడ్ చేయాలి, ఆ టిప్స్ ఏమైనా ఉంటే కూడా నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. నేను వాటిని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.